అందరికీ వందనాలు. పాస్టర్ గారికి, పాస్టర్ గారికి కూడా నా ప్రియమైన వందనాలు. ఈరోజు ఇక్కడ మనమందరూ కూడుకున్నామంటే అది దేవుడిచ్చిన ఎంతో గొప్ప భాగ్యం. ఈ దినాన్ని చూడక ఎంతో మంది నశించిపోయారు. వాళ్ళకంటే గొప్ప వాళ్ళం ఏమీ కాదు, వాళ్ళకంటే శ్రేష్ఠము ఎంత మాత్రమో కాదు. ఇది కేవలం దేవుని కృపను బట్టి ఈరోజు ఇక్కడ ఉన్నాము. ఈరోజు ఇక్కడ కూడి దేవుడు సిలువలో పలికిన మాటలు మనం ఒకరితో ఒకరు పంచుకోగలుగుతున్నామంటే దానికి మనకి ఎంతో ధన్యత కావాలి. లోకంలో ఈరోజు చాలా మంది చాలా పనుల్లో బిజీగా ఉన్నారు, ఎవరి పనుల్లో వాళ్ళు చేసుకుంటూ ఉన్నారు. కానీ మనం ఇక్కడ దేవుని సన్నిధిలో కూర్చొని ఆయన చివరి సమయంలో పలికిన 7 మాటలు మనం ధ్యానించుకుంటున్నాము. సో నాకు ఇచ్చిన మాట ఏంటి అంటే యేసు ప్రభు సిలువలో పలికిన 4వ మాట. అది ఏంటి అంటే మార్కు సువార్త 15వ అధ్యాయం 33వ వచనం కనుక మనం చూసినట్లయితే ఒకసారి చదువుతారా? మధ్యాహ్నం మొదలుకొని 3 గంటల వరకు ఆ దేశమంతటి చీకటి కమ్మింది. 3 గంటలకు యేసు ఏలోయి ఏలోయి లామా సబాక్తిని అని బిగ్గరగా ఏలోయి లామా సబాక్తిని అనే మాట యేసు ప్రభు సిలువలో పలికిన 4వ మాటగా మనం చూసుకుంటున్నాం. ఆ మాటకు అర్థం ఏంటి అంటే నా దేవా నా దేవా నన్ను ఎందుకు నువ్వు విడనాడితివి అంటే ఇది ఒక అరామిక్ వర్డ్ అని మనం చెప్పొచ్చు. అరామిక్ వర్డ్ అంటే ఇది ఒక వేరే భాష కాదు, ఇది హెబ్రీ భాషే. కానీ ఇప్పుడు మనం తెలుగు ఇక్కడ ఎలా మాట్లాడుకుంటాము, ఆంధ్రప్రదేశ్లో ఒకలాగా, సౌత్ గోదావరిలో వెళ్తే ఒకలాగా, ఈస్ట్ గోదావరి వెళ్తే ఒకలాగా, రాజమండ్రి విజయవాడ వెళ్తే మరొకలాగా, అది హెబ్రీ అని మనం చెప్పొచ్చు. ఈ వర్డ్కి మీనింగ్ ఏంటి అంటే ఈ మాట పలికిన మీనింగ్ మనం ఎలా చెప్పొచ్చు అంటే ఇది ఎంతో ఎడబాటుతో వచ్చిన మాట, ఎంతో వేదనతో యేసు ప్రభు సిలువలో పలికిన ఈ మాట. దీన్ని మనం ఇంకొంచెం లోతుగా ధ్యానించుకుందాం, ముందుగా ప్రార్థన చేసుకుందాం. మా పరిశుద్ధమైన ప్రేమ కలిగిన తండ్రి యేసయ్య నీకే స్తోత్రం తండ్రి. తండ్రి నీ రక్తాన్ని నీ సిలువ యాగంలో నీ 4వ మాట పలకడానికి తండ్రి యేసయ్య ఇక్కడ ధ్యానించడానికి నాకు కృపించినట్టు బట్టి నీకే స్తోత్రం చెల్లించుకుంటున్నాను తండ్రి. తండ్రి ఏ యోగ్యత లేని నాకు తండ్రి నీ సంఘానికి వచ్చే యోగ్యత కూడా లేని నాకు ఇక్కడ నిలబెట్టి తండ్రి యేసయ్య నీ ద్వారా నాతో మాట్లాడుతున్నందుకే నీకే స్తోత్రం చెల్లించుకుంటున్నాను తండ్రి యేసయ్య. తండ్రి అంటే భాగ్యం నాకు దయచేసినందుకే నీకే స్తోత్రం చెల్లించుకుంటున్నాను తండ్రి. మాట్లాడేది నేను కాదు కానీ నా ద్వారా మీరే మాట్లాడండి మని ఈ చిన్నపాటి ప్రార్థన నీ పాదసన్నిధి చేర్చుకోవాలి ఏసుకొని నడుచున్నాను తండ్రి. సో యేసు ప్రభు సిలువలో ఈ మాట పలికినప్పుడు అక్కడ ఉన్న జనాలు, అక్కడ ఉన్న మనుషులు ఏమనుకున్నారంటే ఏలోయి ఏలోయి లామా సబాక్తిని అంటే ఏలియాని పిలుస్తున్నారేమో అనేసి అనుకున్నారు. అంటే ఇంకా ఏలియా ఇంకా రావాల్సి ఉందేమో, ఇంకా ఏలియా వచ్చి యేసు ప్రభుని కాపాడతారేమో అని చెప్పి వాళ్ళు అలా అనుకొని ఇదిగో తను ఏలియాని పిలుస్తున్నారని యేసు ప్రభుని అక్కడ హేళన చేయడం కూడా మనం చూస్తాం. కానీ యేసు ప్రభు సిలువలో ఈ మాట పలకడానికి బైబిల్లో మనం 2 కారణాలుగా చూస్తాం. మొదటి కారణం ఏంటంటే ఈ మాట లేఖనాలను నెరవేరుస్తుంది. మనము పాత నిబంధన కాలంలో చూసుకున్నట్లయితే కీర్తన గ్రంథము 22వ అధ్యాయం 1వ వచనం ఒక్కసారి ధ్యానించుకుందాం. నా దేవా నా దేవా నీవు నన్నేల విడనాడితివి, నన్ను రక్షింపక నా ఆర్గతులను వెనక నీవేల దూరముగానున్నావు. చాలు, ఇక్కడ ఆల్రెడీ మనం చూస్తున్నట్టయితే దావీదు భక్తుడు ఈ మాట పాత నిబంధన గ్రంథంలో కీర్తనలో ముందుగానే రాసి ఉన్నారు. అంటే యేసు ప్రభు కోసం పాత నిబంధనలో మనకు ఆల్రెడీ ఆయన పుట్టుక నుంచి మరణం వరకు ఆయన ఏ పని అయితే చేయాలి అని అనుకున్నారో అవన్నీ మనం ఆల్రెడీ అక్కడ గ్రంథంలో పాత నిబంధన గ్రంథంలో ఆల్రెడీ రాసే ఉన్నాయి. ఈ మాట ప్రకారం దేవుడైన యెహోవా పాత నిబంధన గ్రంథంలో దావీదు భక్తుడి చేత ఈ మాట రాయించారు. తర్వాత ఇంకా మనం చూసినట్లయితే కీర్తన గ్రంథం 22వ అధ్యాయమే 16, 17, 18 వచనాలు కూడా ఒక్కసారి చూసుకుందాం. 16 22 verse 16. కుక్కలు నన్ను చుట్టుకొని ఉన్నవి,
దుర్మార్గులు గుంపుకూడి నన్ను ఆవరించి ఉన్నారు. వారు నా చేతులను నా పాదములను పొడిచి ఉన్నారు. నా ఎముకలన్నీ నేను లెక్కింపగలను. వారు నిదానించుచు నన్ను తేరి చూచుచున్నారు. నా వస్త్రములు వారు పంచుకొనుచున్నారు. చాలు. ఇది మనం చూసినట్లయితే అక్కడ ఆల్రెడీ సిలువ వేసిన దగ్గర ఈ మాటలు ఆల్రెడీ అక్కడ కూడా జరుగుతున్నాయి. వాళ్ళు ఆయన నామం బట్టి చీటి వేస్తున్నారు. నువ్వు సమర్థుడు అయితే, నువ్వు దేవుడు కనుకైతే నిన్ను రక్షించుకొని ఆయన హైలైట్ చేస్తున్నారు. ఆయన వస్త్రాన్ని కూడా వాళ్ళు పంచుకుంటున్నారు. సో ఆల్రెడీ ఇవన్నీ ఏంటి అంటే ముందుగానే మనం పాత నిబంధనలో చదువుతాము, కానీ చదివడం మాత్రమే కాదు, కానీ ఇవన్నీ ఆయన నెరవేర్చడానికి వచ్చారనేది మనం చూసుకుంటాం. చిత్రాన్ని తలంచవద్దు, నెరవేర్చుటకే గాని కొట్టివేయటకు నేను రాలేదు. ఏ మాత్రమూ రాలేదు. సో ఆయన ఏ మాట కూడా ఆయన గురించి ఏ మాట అయితే మనం బైబిల్లో చదువుకున్నామో ప్రతి ఒక్క మాటని ఆయన నెరవేర్చారు. ప్రతి ఒక్క మాట బట్టే ఆయన జీవించారు. అసలు ఆయన సిలువేయడానికి అక్కడ ఉన్న మనుషులు ఎవరికి కూడా అర్హత లేదు. ఆయన తండ్రి ఒక చిత్తాన్ని నెరవేర్చడానికి వచ్చారు కాబట్టి ఆయన ఏ పాపం చేయకపోయినా సరే అక్కడ సిలువలో ఆయన బలియాగం అయ్యారు. ఇంకా ఈ మాట పలకడానికి రెండో కారణం మనం చూసుకున్నాం. అదేంటంటే ఆయనని అక్కడ తండ్రి ఒక దోషిగా నిలబెట్టారు. అక్కడ దోషిగా నిలబెట్టారు కాబట్టి ఆయన చెయ్య తండ్రి విడిచిపెట్టారు. అది ఎలాగో మనం చూద్దాం. యోహాను సువార్త 8వ అధ్యాయం 29వ వచనం 29. నన్ను పంపినవాడు నాకు తోడే ఉన్నాడు. ఆయనకి ఇష్టమైన కార్యం నేను ఎల్లప్పుడూ చేయుదును కనుక ఆయన నన్ను ఒంటరిగా విడిచిపెట్టలేదని చెప్పాను. ఎస్, అంటే ఇప్పుడు ఇంతవరకు యేసు ప్రభు తండ్రి చిత్తాన్ని మాత్రం నెరవేర్చడానికి ఈ లోకానికి వచ్చాడు. అది తండ్రి యొక్క చిత్తం అనే ఆయన ఎదిగి ఈ శిలువ యాగం ఆయన చేయడానికి కూడా ఆయన ఒప్పుకున్నారు. కానీ ఆయనకి ఎక్కడైతే బాధ అనిపించింది, అసలు తండ్రి కావాలంటే ఈ శిలువ యాగం తప్పించగలరు, అది ఆయనకి ఎంత మాత్రము చిన్న విషయం కాదు. కానీ అక్కడ యేసు ప్రభుని మనం ఒక గొర్రె పిల్లగా అక్కడ చూస్తాం. అంటే అక్కడ తండ్రి ఆయన చేయి విడిచిపెట్టారు. ఆ సమయంలో ఆయన దగ్గర ఎవ్వరూ లేరు. పక్కన 2 దొంగలు ఉన్నారు, మధ్యలో ఆయన సిలువ వేశారు. అలా సిలువ వేసిన సమయంలో కూడా తండ్రి ఆయనతో ఎందుకు లేదు. ఆయన ఏదైనా పాపం చేశారా? లేదు. ఆయన ఏ పాపం అంటే ఏంటో కూడా ఎరగని. అలాంటిది ఆయన మీద మొత్తం మన లోకం పాపం అంతా ఆయన మీద వేయబడింది. కీర్తనలు 91వ కీర్తన 14, 15, 16 వచనం. అతడు నన్ను ప్రేమించుచున్నాడు కనుక నేను అతన్ని తప్పించదును. అతడు నా నామము ఎరిగినవాడు కనుక నేను అతన్ని గణపరచదును. అతను నాకు మొరపెట్టగా నేను అతనికి ఉత్తరం ఇచ్చేదను. శ్రమలో నేను అతనికి తోడయ్యింది, అతను విడిపించి అతని గొప్ప చేసేదను. దీర్ఘాయు చేత చాలు. ఇది ఇక్కడ కనుక మనం చూసినట్లయితే దేవుడు తను ప్రేమించిన వాడిని ఎప్పటికీ కూడా చేయి విడిచిపెట్టడండి. ఆయన అక్కడ యేసుప్రభుని తండ్రి అయిన దేవుడు అక్కడ యేసుప్రభుని లేదని ఆయన చేయి విడిచిపెట్టారని కాదు, కానీ అక్కడ అది చేయడానికి ఒక మీనింగ్ ఉంది, ఒక అర్థం ఉంది. దానివల్ల ఈ లోక పాపంకి క్షమాపణ ఉంది. అది తండ్రి ముందుగానే ఎరిగి ఉన్నారు కనుకనే అది జరిగింది. కీర్తనలు 91, 14, 15, 16 వచనం. రిఫరెన్స్ చెప్పండి. అయితే మనం కొన్ని సందర్భాలు చూసుకుందాం బైబిల్లోనే. సింహం బోన్లో దానియేలుని వేసినప్పుడు దేవుడు అతను చేయి విడిచిపెట్టారా? అసలు సింహాలు ఎంత ఆకలితో ఉన్నాయి అక్కడ? ఎన్ని సింహాలు ఉన్నాయి అక్కడ? 4 సింహాలు. 4 సింహాల మధ్యన మనం ఒక మనిషిని కనుక వేసినట్లయితే ఆ మనిషి బ్రతికి తిరిగి వస్తాడని మనం అనుకుంటాము. కానీ ఆ సింహాలు కూడా అక్కడ దానియేలు వైపు చూసుకుంటూ ఉన్నాయి. ఎందుకంటే దానియేలు ఆ సమయంలో దేవుడికి ప్రార్థన చేశాడు. దేవుడు దానియేలుకి తోడుగా ఉన్నాడు కనుకనే. ఒకసారి చూద్దాం దానియేలు గ్రంథం 6వ అధ్యాయం 16వ వచనం. దేవుడికి దోషం కనబడలేదు కనుకనే దేవుడు అక్కడ దానియేలుని రక్షించాడు. ఒక మనిషిని అక్కడ దేవుడు రక్షించాడు అంటే ఇక్కడ మనం సిలువ దగ్గర చూసినట్లయితే తండ్రి అయిన దేవుడు తన సొంత కుమారుని కదా పంపించారు. మరి ఆయన్ని తను అక్కడ సిలువ యాగంకి ఎలా బలిస్తారని మనం అనుకుంటున్నాము? అక్కడ దానికి దేవుడి నీతి ఏదో ఉంది కనుకనే కదా.
ఆ ఒక్క బాధే కదా ఈ యేసు ప్రభు పలుకుతున్న ఈ 4వ మాట, తండ్రి నువ్వు ఎలా నన్ను చేయి విడిచిపెట్టేశావు. నువ్వు ఏనాడు ఎవరి చేయి కూడా విడిచిపెట్టలేదు కదా, ఎవరికి ఏ హాని కూడా జరగకుండా ఎంతవరకు నువ్వు కాపాడావు కదా, నా చెయ్యి నువ్వు ఎందుకు విడిచిపెట్టావు తండ్రి అని అడుగుతున్నారు అక్కడ. శద్రక మేషక అబేద్నెగోని అగ్నిగుండంలో వేసినప్పుడు కూడా మనం చూస్తాము. వాళ్ళు అగ్నిగుండంలో తిరుగుతున్నప్పుడు అక్కడ రాజుకి ఎంతమంది అండి కనిపిస్తారు? 4. అంటే ఇంకొక మనిషి ఎక్కడి నుంచి వచ్చారు? దేవాది దేవుడే దిగి వచ్చారు సొంతంగా తన బిడ్డలని కాపాడతారు. ఎందుకంటే వాళ్ళు దేవుడి కోసం దోషంగా నిలబడ్డారు కాబట్టి. ఈరోజు మనం దేవుడి కోసం నిలబడగలుగుతున్నాము. చర్చ్కి వస్తే కనీసం బైబిల్ కూడా పట్టుకుందామంటే అలాంటి రోజుల్లో ఉన్నాం. ఎవరైనా ఎక్కడైనా చూస్తే చర్చ్కి వెళ్తున్నాం, లేదు ఇక్కడికి వెళ్తున్నాం. ప్రార్థనకి వెళ్తున్నావా అంటే లేదు పాస్టర్ గారు ఏదో రమ్మన్నారండి చూసి వెళ్దామని వెళ్తున్నాం. పాస్టర్ గారి కోసం మనం చర్చ్కి వస్తున్నామండి కాదు. వాళ్ళ కోసం వచ్చినట్లయితే మనం నిత్య నరకానికే పోతాం. ఎందుకంటే వాళ్ళలో కూడా నీతి అనేది లేదు, వాళ్ళు పరిశుద్ధులు అనేది మనం చెప్పలేము. దేవుడు తప్ప పాపం చేయని వాడు ఎవరూ లేరలేదు. అందరూ ఏదో ఒక విధంగా ఎక్కడో దగ్గర పాపం చేసిన వాళ్ళమే. మనం సంఘానికి రావాల్సింది దేవుడి కోసం అండి, ఆయన ఆరాధించడానికి రావాలి. కానీ ఏదో ఆదివారం కదా వెళ్ళాలి, శుక్రవారం కదా వెళ్ళాలి, ఉపవాస ప్రార్థన కదా వెళ్ళాలి, గుడ్ ఫ్రైడే కదా వెళ్ళాలి అని మీరు వచ్చినట్లయితే మనం రాకుండా ఉండడం చాలా మంచిది. నేను ఇలా చెప్పడానికి నాకు ఏమాత్రం